నమస్కారం గురుగారు. నమస్కారం అండి. శ్రావణ మాసంలోనే అంగారక చతుర్థి జరుపుకుంటూ ఉంటారు. అసలు అంగారక చతుర్థి ఎందుకు జరుపుకుంటారో దాని విశిష్టత ఏంటి గురుగారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. అంగారక చతుర్థి అంటే ఏమిటి అని అంటే, కుజగ్రహము ఏదైతే అంగారకుడు చతుర్థి రోజున వచ్చే రోజున అంగారక చతుర్థి అంటారు. అంగారకుడు ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపం. చతుర్థి అంటాం మనం. చతుర్థి అంటే నాగుల చవితి అంటే అక్కడ చతుర్థి అంటే కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపం. అంగారక చతుర్థి రోజున చక్కగా ఎవరి జాతకంలో అయితే జన్మలగ్నం నుంచి 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజదోషం ఉన్నా, అలానే కుజుడు అనుకూలంగా లేకపోయినా, కుజుడు జ్యోతిష్శాస్త్రం ప్రకారంగా కుజదోషమే కాదు, వివాహం గురించి చాలామంది వివాహం గురించి కుజుడి మీదే పడతారు. కుజుడని కాదు, కుజుడికి ఎగ్జామ్షన్ ఉన్నాయి. కుజుడు ఆరోగ్యానికి కారకుడు కూడా అంగారకుడే. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే కుజుడి యొక్క అనుగ్రహం ఉండాలి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి. కోర్టు సమస్యలు కానీ, వివాదాల ఆర్గ్యుమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా కలిగేవి ఎవరితో అంటే మంచి చెడు కలిగేవి అంగారకుడితోనే. అందువల్ల అంగారకాయుధే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అంటారు. దీన్ని భౌమ చతుర్థి కూడా అంటారు. ఈ భౌమ చతుర్థి రోజున అంగారకుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే కందులు దానం చేయాలి. కందులతో పాటు ఎర్రని వస్త్రాన్ని దానం చేయాలి. పూజ జపం చేయించుకోవాలి. అంగారకుడి యొక్క హోమం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయాలి. అంటే వాహన ప్రమాదాలు జరగకుండా, యాక్సిడెంట్స్ కాకుండా, కోర్టు సమస్యల పరిష్కారం కావటానికి కూడా కుజుడి యొక్క ఆరాధన చేయాలి. అందులో భౌమ చతుర్థి రోజున తప్పకుండా ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అంటే అంగారకుడు చతుర్థి కలిసేదాన్ని భౌమ చతుర్థి అంటారు. ఇది కొన్ని రోజులకు 6 నెలలకు సంవత్సరం పాటు వస్తూ ఉంటుంది భౌమ చతుర్థి. ఈ భౌమ చతుర్థి రోజున ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని, అంగారకాయుధే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే అంగారక గాయత్రి మంత్రాన్ని కానీ, తత్పురుషాయుధే అనే మంత్రాన్ని కూడా చదువుతారు. అంటే తత్పురుషాయుధే సుబ్రహ్మణ్యేశ్వరాయ ధీమహే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్, లేదా తత్పురుషాయుధే షణ్ముఖాయ ధీమహే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రం చదువుకోవచ్చు. అంటే అంగారకుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే తత్పురుషాయుధే శక్తి హస్తాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. అంగారకుడి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అంటే కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, కోర్టు సమస్యలు తొలగిపోతాయి. అందువల్ల ఆ రోజున కన్స్ట్రక్షన్స్ కానీ నిర్మాణాలను చేపట్టచ్చు. అలానే భూములు అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు, వ్యవసాయ పనులు ప్రారంభం చేయొచ్చు, భగవంతుని భూదేవతను ఆరాధన చేయొచ్చు, నమస్కారం చేసి భూమి పనులు చేసుకోవచ్చు. చక్కగా భూమికి సంబంధించిన ఏ పనులైనా చేసుకోవచ్చు ఆ రోజున. అయితే కుజదోష నివారణకు ఏవి చేయాల్సి ఉంటుంది పూజలు, అలాగే ఏ దేవతల్ని ఎక్కువ పూజించవచ్చు గురుగారు? కుజుడికి కుజదోషానికి ఏమిటి అంటే నిందా చెప్పినట్టుగా కుజుడు యొక్క జపం ఉంటుంది. 7000 సార్లు బ్రాహ్మణులతో జపించాలి. అలానే కుజుడు అంగారక పాశుపతాస్త్రుద్రాభిషేకం అని ఒకటి ఉంటుంది. అంటే ఎర్రని శివలింగానికి అంగారకుడి యొక్క పాశుపతాస్త్రుద్రాభిషేకం చేస్తారు. అలానే అంగారక పాశుపతాస్త్ర హోమం చేయాలి. అలానే కందులు లేదా కందిపప్పు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు, ఈ వీలైతే ఎర్రని వస్తువులు ఏవైనా సరే, ఎర్రని గొడుగు కానీ ఏదైనా ఇవ్వచ్చు. అంగారకుడి యొక్క దోషం ఆ రోజున ఉపవాసం ఉండి చేయాలి. భౌమ చతుర్థి రోజున ఉపవాసం ఉండి కుజదోష నివారణ చేసుకోవచ్చు. అలానే వ్యవసాయం పనులు చేసేవాళ్ళు వాళ్ళు ఉపవాసం ఉండమని కాదు. కుజుడు బాగలేకపోతే ప్రమాదాలు జరుగుతుంటే ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు, పలానా చోటకి వెళ్తూ ఉంటే ఎప్పుడు నాకు యాక్సిడెంట్ జరుగుతుంటాయి అనే వ్యక్తులు, అంటే కొన్ని చోట్లకి చాలా గురువుగారండి, నాయకంటి గారు మాకు ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంటాయని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు మా దగ్గరికి. అలాంటి ప్రమాదాలు, నీళ్ల మీద ప్రమాదాలు, సముద్రం మీద ప్రమాదాలు, యాక్సిడెంట్స్ జరిగేవాళ్ళు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా డెఫినెట్లీ వాళ్ళు చేయాల్సిన మార్గం ఏమిటి అంటే అంగారక చతుర్థి రోజున, భౌమ చతుర్థి రోజున కుజుడిని ఆరాధన చేయాలి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. అలాంటి ఆరాధన చేస్తే ఏంటంటే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.